ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు దొంగే దొంగ అన్నట్టుంది. దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది ఆయన మాట్లాడే మాటలు. అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను ఇబ్బందులకు గుర్చేసి తమ భూములు ఇవ్వమని మాట్లాడినటువంటి రైతులను నెల రోజులుగా జైళ్లలో నిర్బంధించి వచ్చిన తర్వాత ప్రజలకిచ్చిన హామీలను మర్చిపోయి కక్ష సాధింపుల్లో నిమగ్నమైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేస్తున్నటువంటి నిరసనలు, ఆ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఎక్కడికక్కడ ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి కురుకు లేకుండా చేస్తున్నటువంటి ఒక నాయకత్వాన్ని ఎలాగైనా దెబ్బతీయాలనే సంకల్పంతో వివిధ కేసులను, పనికిరాని అసలు పసలేని కేసులను ముందుకు తెస్తూ వారిని కట్టడి చేయాలని చూస్తున్నారు. మీరు ఎంత కట్టడి చేయాలని చూస్తే మీ మీద అంత వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. ఈ కార్ రేసింగ్ ద్వారా ప్రపంచ నగరాలలో సరసన ఒకటిగా హైదరాబాద్ ఖ్యాతిని నిలబెట్టాలని కేటీఆర్ గారు ఈ కార్ రేసింగ్ మన హైదరాబాద్ లో నిర్వహించడం జరిగింది. దాని ద్వారా నష్టం కాదు 700 కోట్ల లాభం చేకూరింది. దాని గురించి పూర్తి విశ్లేషణ నెల్సన్ అనే సంస్థ కూడా ప్రకటించింది. ఈ యొక్క సోయిలేని తెలివిలేని సన్నాసి ఈ కార్ రేసింగ్ అమలును నిషేధించడమే కాక దాంట్లో మనీ లాండరింగ్ అనే అమౌంట్ అనేది చేతులు మారిందని కేటీఆర్ గారి మీద కక్ష కట్టి కేసులు పెడుతున్నారు. ఆ కేసులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంప చెల్లుమనేలా హైకోర్టు తీర్పునిచ్చింది. కేసులో కరెక్ట్ పసలేదు. అసలు